ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్, ఏం చేస్తున్నావు? హాల్లో అన్నయ్య ఉన్నాడు కదా. హ, గుళ్ళో దేవుడు ఉంటాడు. అయితే ఏంటి? ఇప్పుడు నువ్వు తలుపెందుకు మూసావు? ఆ, మీ కళ్ళు తెరిపిద్దామని. నాకేమైందని? నేను బానే ఉన్నాను కదా. ఆ రాజుగారి పక్కన బంటులాగా చాలా బాగున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన రాముడైతే నేను లక్ష్మణుణ్ణి. హ, నేను కూడా శూర్పణఖని కాదు, ఊర్మిళనే. ఇదిగో ఇప్పుడు పార్వతిలా పుట్టాను. అసలు నీ బాధ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. హ, లోకంలో అందరికీ అన్నీ అర్థమవుతాయి, ఒక్క మీకు తప్ప. అయినా నేను ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? అశ్శో, రేపు మన బ్రతుకేంటో భవిష్యత్ ఏంటో ఆలోచించారా? మనకు అందమైన బతుకునివ్వడానికి, బంగారం లాంటి భవిష్యత్తునివ్వడానికి అన్నయ్య ఉన్నాడు కదా. ఆ, ఉన్నారు. అందరినీ సెటిల్ చేసి మనల్ని మాత్రం గాలికి వదిలేస్తారు. అది మీకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయ్యో, మీకు ఎలా చెప్పాలండి? ఒక్కసారి నేను చెప్పేది వినండి. సరే, ఏడు. ఆ, రామలక్ష్మికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారుగా. హ్మ్, ఉన్న దాంట్లో సగం ఆస్తి తనకి వెళ్ళిపోతుంది. తర్వాత సీను తనకి ఆద్య విడాకులు ఇవ్వాలనుకుంటుంది కదా. అదే జరిగితే సీనుని సెటిల్ చేయడానికి తనతో ఏదో ఒక వ్యాపారం పెట్టిస్తారు. అవునా కాదా? చెప్పు, వింటున్నాను కదా. హా, ఇంక మిగిలింది మన బిట్టుగాడు. ఉన్నదంతా వాళ్ళకి ఊడ్చి పెడితే రేపు మన బిట్టు భవిష్యత్ ఏమవ్వాలి? వాడు బ్రతకడానికి దిక్కేది, దివానమేది? మీరేమైనా ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆ, ఆ, ఆస్తిలో వాటా వద్దు కానీ ఆ షాపు మీ పేరున రాయించుకోండి. రేపొద్దున్న వేరే కాపురం పెట్టుకున్నా ఒకరితో ఒకరికి పని లేకుండా మన బ్రతికేదో మనం బ్రతకచ్చు. హ్మ్, ఇప్పుడు ఆ షాప్ నా పేరు మీద రాయిస్తే మనకి ఏ భయం ఉండదంటావు? మ్మ్. రాయించేద్దాం. ఆ, ఆ, నిజంగానా అండి? నిజమే, రాయించేద్దాం. అబ్బా, ఈ మాట వింటుంటే ఎంత బాగుందో. ఆ, పార్వతి నా పేరు మీద ఓకేనా, లేకపోతే మన బిట్టు పేరు మీద రాయిద్దామా? ఆహా, బిట్టు పేరునైతే ఇంకా బాగుంటుందండి. ఆ, రాయించేద్దాం రాయించేద్దాం. ఆ, మ్మ్హ్. మా ఇద్దరు పేర్లు కాదు కానీ లేడీస్ పేరైతే బాగుంటుంది. ఒకసారి ఆలోచించు. నీ పేరు మీద రాయిద్దామా? అయ్యో, సంతోషంతో నేను చచ్చిపోయేటట్టున్నానండి. మా ఆయన ఎంత మంచివారో. ఎన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు సూపర్ అండి, సూపర్. అయ్యో, పార్వతి, ఆ? ఇలారా. ఏంటండి ముద్దస్తున్నానా? చెప్పండి. చెప్పండి. ఏమండి, మీరు నన్ను కొట్టారా? చంపలేదు, సంతోషించు. ఏమైందండి మీకు? నాకు కాదు, నీకే డబ్బు జబ్బు చేసింది. ఆ, నేనేం చేశాను? అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని తెంచేయాలని చూస్తున్నావు. ఈ ఇంట్లో పెరుగుతున్న మంచి అనే మొక్కని తుంచాలని చూస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఆ, ఏమండి? నోర్మై. చదువు నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలేమో, విలువలు నేర్చుకోవాలంటే మాత్రం మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి. నేను అన్నయ్య నీడలో పెరిగాను, అడుగుజాడలో నడిచాను. అన్నయ్య ఆజ్ఞలే శిరసా వహిస్తాను. ఏమన్నావు? మన బిడ్డ భవిష్యత్తు వాడి భవిష్యత్తు కాదే, వాడి పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా అన్నయ్య ఎప్పుడో లెక్కలేస్తుంటాడు. దైవం మానుష రూపేణ అంటారే, అది మా అన్నయ్యే. ఇంకెప్పుడు నా దగ్గరకు వచ్చి అన్నయ్య గురించి తక్కువ చేసి మాట్లాడుకో. మీకు ఆయన దైవమై ఉండొచ్చు, ఆయనే ముఖ్యమై ఉండొచ్చు.
నాకు నా మొగుడు నా కొడుకే ముఖ్యం. నాకు కావాల్సింది ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. అబ్బా, బా ఎంతసేపు రామా? రామా, అమ్మో ఎవరన్నా చూస్తున్నారు. రామా, 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 రామా. హాయ్ రామా, టైం అవుతుంది, త్వరగా పైకి రా. పైకి రా, పడుకుందాం, పైకి రా. ఈవిడొచ్చిందేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.